నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. 7 మార్లు నీతిమంతుడు పడిపోయినా సరే ఎందుకు లేగలుగుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది నీతిమంతుడికి శక్తి? నేను దేవునిలో నీతిమంతురాల్ని, నేను దేవునిలో నీతిమంతుడిని అని చెప్పుకోగలిగే ధైర్యం మనకుండితే మనం 7 సార్లు కాదు 70 సార్లు పడిపోయినా సరే తిరిగి లేపగలిగిన శక్తి ఆయన కృపకి మాత్రమే కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని దృష్టిలో నీతిమంతులే. కన్నీరు కారుస్తున్నావా? పడిపోయాను. నీ మీద ఇంకా కేసులున్నాయి ఆ కోర్టులో. మనుషులందరూ నిన్ను దోషిగా చూస్తున్నారా? మనుషులందరూ నిన్ను అవమానిస్తున్నారా? నువ్వు బయటికి వెళ్తుంటే నీకు గౌరవం రావట్లేదా? నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే తక్కువ క్యాస్ట్ అని నిన్ను హీనంగా చూస్తున్నారా? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క శుభవర్తమానము. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ యూ. గాడ్స్ అమేజింగ్ గ్రేస్ విల్ క్లీన్ అప్ యూ and make you a new creature in Christ. దేవుని యొక్క కృప మీ మీద ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని కడిగి తుడిచిపెట్టి మిమ్మల్ని ఒక న్యూ క్రీచర్ గా క్రీస్తులో నిలబెట్టబోతుంది. ఎలా నిలబెట్టబోతుంది? క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడిగా ఆయన చేసి నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా సరే తిరిగి లేపగలుగుతుంది. మీరు తిరిగి లెగిశారంటే అర్థం ఏంటో తెలుసా? భక్తిహీనులు మీ ఎదుట కోల్తా ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. అదే మీ మీద దేవుని గ్రేస్ ఉందని అర్థం అన్నమాట.